ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు గనక దేవుని వాగ్దానం చదువుకొని ఈ నూతన దినాన్ని మనం ప్రారంభించుకొని ముందుకు కొనసాగుదాం. మొదటిగా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను దీవించును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం తీసి 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ దేవుడు ఒక చక్కని మాట మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఈనాడు ధైర్యం లేక ఎంతోమంది వెనకడుగు వేస్తా ఉన్న సందర్భాలు లేకపోలేదు. దేవుడు ధైర్యవంతులను నిలిపి ఆయన చిత్తాన్ని జరిగించుకుంటాడు. సౌలుకి ధైర్యం లేక గొల్లియాతు సవాలు చేస్తున్నప్పటికీ యుద్ధానికి వెళ్లకుండా నిలిచిపోయాడు. కారణం, సౌలుకి ధైర్యం లేదు. అదే దావీదు మహారాజు ధైర్యం వహించి ముందుకెళ్ళినప్పుడు ఆయనని రాజుగా నియమించాడు. ప్రియులారా, మనం కూడా ధైర్యం లేక ఎన్నో కార్యాలు వెనకేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈనాడు దేవుడు మనతో ఒక మాట మాట్లాడి ముందుకు నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో, ఏ కార్యాన్ని అయితే భయపడి ఆపుకున్నావో, ఏ కార్యం తలపెట్టడానికి ధనం లేదని, శక్తి లేదని, జ్ఞానం లేదని నువ్వు ఆగి ఆ కార్యాన్ని వెనకేసుకున్నావో, దాన్ని ఈరోజు దేవుని దగ్గర ధైర్యం పొందుకొని ముందుకు కొనసాగించినట్లయితే ఆయనే నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, ధైర్యం అనేది మన జీవితం నిలవటానికి, మన జీవితం ఆశీర్వాదకరంగా మారటానికి, దీవించబడటానికి ఉపయోగపడుతుంది. కనుక ధైర్యవంతులు యుద్ధంలో నిలవగలరు.